అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరంతా ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఇదేంటనుకుంటున్నారా, ఊరి నుంచి అయితే వచ్చాను కదా. ఊరి నుంచి వచ్చాక ఏమేమి తీసుకొచ్చానని చిన్న వీడియో అయితే తీసానండి. ఏంటంటే బుక్స్ ఉన్నాయన్నమాట. అక్క వాళ్ళ అబ్బాయి దగ్గర బుక్స్, మెడిసిన్స్ చాలా తీసుకొచ్చాను. దగ్గు సిరప్లని, తర్వాత స్టమక్ పెయిన్, బాడీ పెయిన్స్ అని. ఇప్పుడు వర్షాలు అవి పడ్డాయనుకోండి, జలుబులు అవి కామన్ అనమాట మా పిల్లలకి. ఇంకా సేఫ్టీ కోసం అని చెప్పేసి కొన్ని ట్యాబ్లెట్స్ అవి తీసుకొచ్చుకున్నాను, నాప్కిన్స్. తర్వాత ఏంటంటే ఇక్కడ అక్క వాళ్ళ అబ్బాయి దగ్గర ఉందన్నమాట. ఎక్కడికైనా బయటకు వెళ్ళినప్పుడు క్యాంపుల పరంగా వెళ్ళినప్పుడు కింద వేసి పడుకోవడానికి బాగుంది అనిపించి ఇది కూడా తీసుకొచ్చుకున్నాను అనమాట. అలా కొన్ని అలా తీసుకొచ్చుకున్నాను. ఇదైతే పిల్లో అనమాట. బయటికి ఓపెన్ చేస్తే పిల్లో అవుతుంది. చాలా బాగుందనమాట, స్మూత్గా మెత్తగా ఉందండి, బాగున్నాయి. తర్వాత ఇక్కడ ఏంటంటే అక్క చీర పెట్టింది కదా, చీర. తర్వాత మా నాన్న వాళ్ళు పెట్టిన చీర కలరు, ఈ కలర్ లేదని చెప్పి ఈ కలర్ అయితే తీసుకున్నాను. కలర్ అయితే చాలా బాగుందనమాట. నెక్స్ట్ నాకు నెల్లూరులో మా అక్క పెట్టింది కదా ఆ చీర అనమాట. చీరలు బట్టలే కాదండి, బోల్డ్ ఐటమ్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా బాగుంది కలర్, మా అక్క పెట్టిన శారీ. తర్వాత అవే చూపిస్తున్నాను. ఇదేంటంటే బ్యాక్ పెయిన్కి చీరలో వేసుకోవడానికంట. ఇది కూడా అక్క వాళ్ళ అబ్బాయి దగ్గర తీసుకొని వచ్చాను. అక్క వాళ్ళ ఇంట్లో ఉంటే తీసుకొచ్చాను అనమాట, యూజ్ అవుతుంది అనేసి. అవన్నీ అయిపోయాక ఇవి ఏంటంటే పికిల్స్, తర్వాత పొల్లి, ఇవన్నీ అనమాట. అదే చూపిస్తున్నాను. ఇక్కడ ఏంటంటే మూడో అక్క పండుమిరపకాయ పచ్చడి చేసి ఇచ్చిందండి. పండుమిరపకాయ పచ్చడి నిమ్మకాయ ఊరగాయ అయితే చేసింది తన ఇంట్లోనే ఓన్గా. తర్వాత మా అమ్మల ఇంటి నుంచి చింతకాయ పచ్చడి, మా పెద్దక్క గోంగూర పచ్చడి, తర్వాత పప్పుల పొడి, మునగాకు పొడి, ఇవన్నీ మా అక్క వాళ్ళు చేసి ఇచ్చారనమాట. బోల్డ్ అయితే పంపించారు. ఇక్కడ నెయ్యి ఏంటంటే మా పెద్దమ్మల ఇంటి నుంచి తీసుకొచ్చుకున్నానండి. వాళ్ళకి గేదెలు ఉన్నాయన్నమాట, పాలు అవి తీస్తారు కదా, నెయ్యి తీస్తారు. అందుకని చెప్పేసి ప్యూర్ ఉంటుందని అక్కడ నెయ్యి తీసుకొచ్చాను. కమ్మల ఇంటి నుంచి వచ్చినప్పుడు చింతపండు అయితే ఒక 6-7 నెలలకు సరిపోయే చింతపండు అయితే ఇచ్చేసారు. మా పెద్దమ్మ జంతికలే చేసి ఇచ్చారనమాట. నెక్స్ట్ అక్క వాళ్ళేమో మూడో అక్క నిమ్మకాయలు, మామిడికాయలు అవన్నీ ఊరి నుంచి తెప్పించింది వాళ్ళ ఇంటి దగ్గర నుంచి. ఇదేంటంటే ఎర్రమట్టి అండి, గుమ్మం దగ్గర వేసుకోవడానికి అని చెప్పేసి ఎర్రమట్టి కూడా తీసుకొచ్చుకున్నాను. ఇక్కడ దొరుకుతుంది కానీ ఇక్కడ బాగుంటుంది అని చెప్పేసి అక్కడి నుంచి అయితే తెచ్చుకున్నాను, నెల్లూరు నుంచి. ఇక్కడ ఏంటంటే ఇంటి ముందుకి అని చెప్పేసి హనుమాన్వి జెండాలు అయితే తెచ్చుకున్నాను, అమ్మాల ఇంట్లో ఉన్నాయని చెప్పేసి. ఇవన్నీ అలాగే చూపిస్తున్నాను అనమాట. అంటే ఇక్కడ ఎన్ని కొన్నా ఎన్ని చేసినా పుట్టిన నుంచి తెచ్చినవి చిన్నదైనా సరే చాలా హ్యాపీనెస్ని ఇస్తుందండి. తక్కువ తెచ్చుకున్నా కూడా ఎక్కువలా అనిపిస్తుంది అనమాట, ఆనందం అలా ఉంటుంది. నెయ్యి చూసారా చాలా బాగుంది, మంచి వాసన వస్తుంది అనమాట. 2 డబ్బాలు అయితే తెచ్చానమాట, చాలా బాగుంది. వచ్చిన వెంటనే ముందు మేడపైకి అయితే వెళ్ళానండి. మార్నింగ్ లేచిన వెంటనే నేను చూసారా మొక్కలను వదిలేసి వెళ్ళిపోయాను కదా. పక్కన వాళ్ళకి నీళ్ళు వేసారు కానీ చూడండి, ఇవి ఏంటంటారు, పందికొక్కులు అంటారు కదా, పెద్ద ఎలకలు వచ్చేసి అవన్నీ కన్నం చేసాయి అనమాట. ఇవి బ్యాగ్స్ అన్నీ చూసారు ఎలా చేసాయి, మట్టి అంతా బయటకు వస్తుంది. మళ్ళీ ఇవన్నీ క్లీనింగ్లు అవన్నీ అనమాట. మొక్కలు ఎంతో ఇష్టంగా పెంచుకుంటున్నాను కానీ ఇలా అవే కదా, చాలా బాధ అనిపించింది. ఇవి తీసాక ఎండిపోయాయండి. ఎండకి విపరీతమైన ఎండ వస్తుంది కదా, ఎండకి బాగా ఎండిపోయాయి అనమాట. ఎంత నీట్గా చేసినా కూడా ఎండిపోయి. ఆ 2 రోజా మొక్కలు మాత్రం ఎండిపోయాయి అనమాట. వాటర్ సరిగా లేదు కదా, చాలా మొక్కలు అయితే పోయాయి. అలా ఎన్ని మొక్కలు ఉన్నాయో అన్నీ చాలా వరకు ఎండిపోతే అవన్నీ తీసేసి తర్వాత ఇక్కడంతా క్లీనింగ్లు అనమాట, అన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇవన్నీ సెట్ చేసుకున్నాను అనమాట. ఎంత ఇష్టంగా పెంచుకున్న మొక్కల్ని తర్వాత కొన్ని ఇంట్లో డాగ్స్ అవి పెంచుకున్న బయటికి వెళ్ళినప్పుడు మాత్రం చాలా ఇబ్బంది పడతామండి. డాగ్స్ అయినా ఎవరికైనా అప్పచెప్పచ్చు కానీ మొక్కల్ని చెప్పడం అవ్వదు. ఎందుకంటే ఇంటి పక్కన వాళ్ళకి లాక్ చేసుకొని వెళ్ళిపోతాం కదా, వచ్చి నీళ్ళడానికి కూడా ఇబ్బంది అనమాట. చాలా వరకు మొక్కలు పోయి చాలా బాధ అనిపించింది. ఇలా అయితే క్లీనింగ్ అయితే చేశానమాట. చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి వీడియో.